ప్రవీణ్ డాక్టర్ సో ఇవాళ వీడియో రియల్మీ C73 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను క్రియేట్ రియల్మీ వాళ్ళకి. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే రియల్మీ C73 5G స్మార్ట్ ఫోన్కి మెయిన్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ అన్నమాట 6000 mAh బ్యాటరీ అండ్ మినిట్ డెన్సిటీ 6300 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది మిలిగేట్ సర్టిఫికేషన్తో పాటు కూడా బాగా అనిపించింది. 6000 mAh బ్యాటరీ వస్తుంది, స్లిమ్ డిజైన్ అన్నమాట 7.95 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది, మినిట్ డెన్సిటీ 6300 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది, IP64 డస్ట్ అండ్ వాటర్ ఇస్ మిలిగేట్ సర్టిఫికేషన్ 300% వాల్యూమ్ 3తో పాటు కూడా వస్తుంది. సో పర్లేదు మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే ఇది 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 11,500కు ఉంది. 4GB RAM 64GB స్టోరేజ్ వేరియంట్ 10,500కు వస్తుంది అనమాట. కలర్స్ చూసుకుంటే జేడ్ గ్రీన్ కలర్ అన్నమాట మీరు చెక్ చేసేది ఇది అండ్ ఆనియక్స్ బ్లాక్ కలర్ అండ్ క్రిస్టల్ పర్పుల్ కలర్ ఆప్షన్స్లో కూడా మీకు ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయంటే ఎస్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ అంతా కూడా బాగుంది ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే సో నాకు తెలిసిన కాడికైతే డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే బ్యాటరీ యొక్క ఛార్జర్ అన్నమాట. అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ స్పెసిఫికేషన్స్ కాడికి వెళ్ళేస్తే స్పెసిఫికేషన్ లిస్ట్ అనమాట. ఇక్కడ నాకు ఫస్ట్ చూసుకుంటే బ్యాటరీ ఛార్జర్ 6000 mAh బ్యాటరీకి 15 watts ఛార్జర్ ఇచ్చారు. కొంచెం ఇంకి ముంగకైతే ఛార్జింగ్ టైం పడుతుంది. సో ఛార్జింగ్ ఎట్లా అట్లా సో చేసుకోవచ్చు కానీ కెమెరా చూసుకుంటే 32 MP రియర్ కెమెరా ఇస్తారు అన్నమాట. సో అది కొంచెం తక్కువ అనిపించింది 10 నుంచి 15,000కి. 32 MP కెమెరా 8,000 7,000 ఆ ప్రైస్ కేటగిరీలో ఈవెన్ 9,000కి ఇచ్చిన యాక్సెప్టబుల్ కానీ 10,000కి 11,000కి అంత యాక్సెప్టబుల్ కాదని అనిపిస్తుంది నా ఒపీనియన్. సో అవి రెండు మైనస్లు అనమాట ఈ స్మార్ట్ ఫోన్కి. మిగతా కూడా బాగున్నాయి ఈ రెండు తప్పించి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఇది మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే IQ Z10X 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా సేమ్ అదే ప్రైస్, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కానీ మంచి బెటర్ స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అప్పుడు సో సామ్సంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీ కొందుకు వస్తుంది కానీ ఛార్జర్ అయితే ఇయ్యారన్నమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T4X 5G కూడా ఉంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ మంచి ప్రాసెసర్ వస్తుంది, మిలిగేట్ డెన్సిటీ 7300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట అండ్ 44 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి రెడ్మీ 13 5G కూడా ఉంది. ఇది ఇంకొంచెం తక్కువ అంటే ఉన్నదానికంటే ఇప్పుడు చూసిన దానికైతే తక్కువనే. రెడ్మీలో కావాలనుకున్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళ G64 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది బెటర్ ఏంటంటే ఇక్కడ ర్యామ్ ఎక్కువ వస్తుంది, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో. 50 MP OIS కెమెరా వస్తుంది అండ్ 8GB ర్యామ్ వేరియంట్ వస్తుంది కాబట్టి తీసుకోమని అయితే ఇది కూడా రికమెండేషన్స్లో నేను రికమెండ్ చేస్తాను మీకు. ఈ లిస్ట్లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రియల్మీ C73 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. మోస్ట్లీ బై ఈ రెండు కారణాలు అయితే తక్కువ బ్యాటరీ ఉన్నా సరే బ్యాటరీ పక్క పెట్టేసినా సరే కెమెరా జర తక్కువ అనిపించింది. సో ఇవి రెండు కారణాల వల్ల మోస్ట్లీ నేనైతే స్కిప్ చేయమంటాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ అవుతుందో కింద కామెంట్ చేయండి. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. ఫైనల్గా స్మార్ట్ ఫోన్ కొన్నారా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.